అయితే వచ్చిన సమస్య అంతా ఏంటంటే రైతులకి ఇదేదో ఒక కొత్త విధానము, దీన్ని చేస్తే ఏమవుతుందో, ఎంతవరకు లాభాలు వస్తాయో తెలీదు, ఇది ఎంత సైంటిఫిక్గా ఉంటుందో, ఇది మన వల్ల అవుతుందో లేదో అనేటువంటి కొన్ని భయాల వలన కూడా వీళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. మీరు అడిగినట్టు ఇది ఎక్కడెక్కడ చేయొచ్చు, ఎవరెవరు చేయొచ్చు అన్న విషయానికి వస్తే, గ్రామీణ ప్రాంతాల్లో 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు ఉన్న ఏ రైతు అయినా ఏ పొలంలో అయినా దీన్ని చేయొచ్చు. ఇదేంటంటే వర్షాధార వ్యవసాయం మాత్రమే కాదు, సో బోర్లు చెరువులు ఉన్న ప్రాంతాల్లో కూడా దీన్ని టేకప్ చేయొచ్చు. అలాగని 1 ఎకరం నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళంటే పెద్ద రైతులు కదా, సో మా వల్ల అవుతుందా కాదా అని చిన్న రైతులు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో 1/2 ఎకరం ఉన్న రైతు, అరెకరం ఉన్న రైతు కూడా ఈ యొక్క విధానాన్ని చేపట్టవచ్చు. ఇది మనం ఫార్మింగ్ రూపంలో చూసినట్టయితే, ఒక పొలంలో చూసినట్టయితే సింపుల్గా చెప్పుకోవాలంటే 1/2 ఎకరం దగ్గర నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతు ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఖర్చులు తగ్గించుకొని వివిధ రకాల పంటలు వేసి అధిక లాభాలని పొందొచ్చు. అది మనం వ్యవసాయ భూమిలో చూసుకున్నట్లయితే. రెండవది వచ్చేసి వ్యవసాయ భూమి లేదు నాకు, అయినా కూడా నాకు ఇది నచ్చింది, నా ఇంటి వరకైనా నేను పండించుకోవాలనుకునే వాళ్ళకి ఇంటి వెనక ఉన్నటువంటి పొలంలో తోటలు అంటే వాళ్ళు బ్యాక్ యార్డ్స్ అంటారు కదా, సో అక్కడ కూరగాయలు పండ్లు పండించుకోవడానికి కూడా ఈ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు ఆల్రెడీ నాకు కొంత ఒక 5 ఎకరాలు ఉంది, దాంట్లో నేను హార్టికల్చర్ వేశాను, అంటే మామిడి తోటలు ఉన్నాయి లేదా కొబ్బరి తోటలు ఉన్నాయి, మళ్ళీ దీన్ని నేను అడాప్ట్ చేసుకోవచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా. మీకున్నటువంటి భూమిలో ఆల్రెడీ మీరు హార్టికల్చర్ చేస్తున్నారు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా మీ తోటలో మామిడి తోటలు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, అలాంటి వాళ్ళు కూడా ఉన్న పంటని అలాగే ఉంచి, ఉన్న చెట్లను అలాగే ఉంచి దీనిలో కూడా వీళ్ళు 7 లేయర్ అగ్రికల్చర్ చేయొచ్చు. ఎందుకంటే షేడ్ కింద అంటే ఆ నీడ ఉంటుంది కదా, ఆ నీడ కింద మొక్కలు పెరుగుతాయా, ఇలాంటి భయాలు అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మేము ఫర్ ఎగ్జాంపుల్ మాకు మామిడి తోట ఉంది, సో దానికే చాలా ఖర్చు వస్తుంది, ఎరువులు వేయాలి, నీళ్ళు పెట్టాలి, దాని ఖర్చులే మేము తట్టుకోలేకపోతున్నాము, మళ్ళీ దీంట్లో ఈ 7 లేయర్ అగ్రికల్చర్ని తీసుకొస్తే మళ్ళీ అధిక భారం పడుతుంది ఇన్వెస్ట్మెంట్ అని రైతులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మీరు ఏదైతే మామిడి చెట్ల మీదనో కొబ్బరి చెట్ల మీదనో ఎరువులుగానో వాటరో ఇంకో వేరే పెస్టిసైడ్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారో అదే ఇన్వెస్ట్మెంట్తో మీకు అడిషనల్గా మీకు క్రాప్ వచ్చేటువంటి అవకాశం, అంటే ఈ నీడలో పెరిగేటువంటి షేడ్ లవింగ్ చెట్లు అంటారు కదా, వాటిని వేయడం వల్ల మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్తోనే మళ్ళీ మీరు ఈ మామిడి తోటలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి మళ్ళీ అప్పులు తెచ్చో ఇంకొకటి చేసి ఇన్వెస్ట్ చేయకుండా ఈ ఏదైతే మీ తోటలో ఈ యొక్క 7 లేయర్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తారో దాని ద్వారా వచ్చే ఆదాయాన్నే మళ్ళీ మీరు దీనికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఏరియా పాఠశాలలు కాలేజీల్లో. మనకు తెలుసు ప్రతి పాఠశాలలో కాలేజీల్లో చాలా ప్లేస్ ఉంటుంది. ఈ మధ్య బ్యూటిఫికేషన్ కోసం అనేసి చాలా చెట్లు పెంచడం కూడా మనం చేపడుతున్నాము. అలాంటి స్కూల్స్ కాలేజీల్లో కూడా ఏంటంటే ఈ 7 లేయర్ అగ్రికల్చర్ చేయడం వల్ల పిల్లలకి ఒక డిమాండ్, ఒక మోడల్ లాగా, ఒక గార్డెన్ లాగా ఉంటుంది. అట్లాగే అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఇది ఒక డిమాన్స్ట్రేషన్ ఫామ్ లాగా కూడా ఉంటుంది. సో దాంతోపాటు ఆశ్రమాలు, హాస్పిటల్స్. మనకు తెలుసు ఆశ్రమాలు, హాస్పిటల్స్ అనగానే హెల్త్ రిక్వైర్డ్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, రెగ్యులర్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి సో కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉన్న ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి అనేది మనందరికీ తెలిసింది. సో ఈ ఆశ్రమాలు, ఈ హాస్పిటల్స్, ఈ ఆర్ఫనేజ్ హోమ్స్, వీటిల్లో ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్లో ఈ 7 లేయర్ అగ్రికల్చర్ని కనుక వాళ్ళు టేకప్ చేసినట్లయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ పోషణకు కావాల్సినవి వాళ్ళు పండించుకోవచ్చు, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని కూడా వాళ్ళు తీసుకోవడానికి కుదురుతుంది. సో దీంతో పాటు ఇదేంటంటే నాట్ ఓన్లీ ఇన్ రూరల్ అండి, అర్బన్లో కూడా సో దీన్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ తెలుసు ఫామ్ హౌస్ల మీద చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫామ్ హౌస్లో వీళ్ళు రెగ్యులర్గా ఏమి ఉండరు అక్కడ వెళ్ళి, బట్ అయినా కూడా వారానికి ఒకసారి వెళ్ళినప్పుడు, లేదా 15 రోజులకు ఒకసారి వెళ్ళినప్పుడు, నెలకు ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్న ఆ ఏరియా మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి వీళ్ళకి వాచ్మెన్ ఏదో పెడతారు. అక్కడ ఎవరైతే వర్కర్ ఉంటారో వాళ్ళతో కనుక ఈ 7 లేయర్ అగ్రికల్చర్ కనుక చేయించగలిగినట్లయితే వీళ్ళకి హెల్తీ ప్రోడక్ట్ రావడంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, వాళ్ళకి చాలా ప్రౌడ్గా మా ఫామ్ హౌస్లో ఇది చేస్తున్నామని చెప్పుకోవడానికి కుదురుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది మా ఫ్రెండ్స్ కానివ్వండి వీళ్ళు ఏమంటుంటే ఫామ్ హౌస్ మెయింటెనెన్స్కి మాకు చాలా డబ్బులు అయిపోతుంది, అక్కడ వాచ్మెన్ అవ్వచ్చు, క్లీనింగ్ వాళ్ళు కావచ్చు, 2-3 పెట్టాల్సి వస్తుంది, వాళ్ళ జీతాలు, దానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాము, మీ ఫామ్ హౌస్లో మీకు చుట్టూ ఉన్నటువంటి అది 1/2 ఎకర్ కంటే తక్కువ కూడా అవ్వచ్చు, మేబీ ఒక 10 గజాలు అవ్వచ్చు, 20 గజాలు అవ్వచ్చు, 100 గజాలు అవ్వచ్చు, మీకున్నట్టు ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న మీ ల్యాండ్లో కనుక మీరు 7 లేయర్ అగ్రికల్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ఫామ్ హౌస్ ఎక్స్పెండిచర్ మీకు ఇందులో నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీరు అది ఎక్స్పెండిచర్గా ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీకు ఈ 7 లేయర్ అగ్రికల్చర్ని మీ ఫామ్ హౌస్లో చేయడం వల్ల మీకు దొరుకుతుంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండే గార్డెన్స్, గేటెడ్ కమ్యూనిటీస్లో బ్యూటిఫికేషన్ కోసము
చాలా లక్షలు లక్షలు ప్రతి నెల ఖర్చు పెడుతూ ఉంటారండి. అక్కడ ఎంతసేపటికి వీళ్ళు ఏంటంటే బ్యూటిఫికేషన్ కోసం వేసే చెట్ల గురించి ఆలోచిస్తున్నారు తప్ప, దాన్నే కనుక ప్రొడక్టివ్ క్రాప్స్ వచ్చేలాగా వాటిని కన్వర్ట్ చేయగలిగితే, సో ఆ గార్డెన్ మెయింటెనెన్స్కి వచ్చే ఖర్చు అయ్యన్ని డబ్బులు వీళ్ళు ఈ 7 లేయర్ అగ్రికల్చర్ ద్వారా వీళ్ళకి ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అక్కడ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా దీని నుంచి హెల్దీ ఫుడ్ వాళ్ళు ఇవ్వడానికి కుదురుతుంది. దీంతోపాటు ఇంకొకటి టెర్రస్ వ్యవసాయం, మన మిద్దె తోటల వ్యవసాయం అంటాం కదా. సో ఈ మిద్దె తోటల వ్యవసాయాన్ని మన ప్రభుత్వాలు కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకొని, ముఖ్యంగా జిహెచ్ఎంసీలో మాట్లాడితే కొన్ని వేల హౌసెస్లో టెర్రస్ మీద ఈ మిద్దె తోటల వ్యవసాయం అనేది చేపట్టారు. సో అక్కడ కూడా ఈ 7 లేయర్ వ్యవసాయాన్ని కనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే, సో అక్కడ కూడా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతసేపు మనం మాట్లాడుకుంది రూరల్ ప్రాంతాల్లో మాట్లాడుకున్నాం, అర్బన్లో మాట్లాడుకున్నాం, గేటెడ్ కమ్యూనిటీస్, రకరకాల ప్లేసెస్లో ఎక్కడ చేయొచ్చు అనేది మాట్లాడుకున్నాం. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే కరువు ప్రాంతాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ 7 లేయర్ అగ్రికల్చర్ చేయొచ్చు. కరువు ప్రాంతాలంటే మనది ఏంటి, వాటర్ ఉండదు, అక్కడ ఏం పండవు, ఎండలు ఉంటుంది, భూసారం ఉండదు, ఇలాంటి కారణాలన్నీ చెప్తున్నాం. సో ఈ కరువు ప్రాంతాల్లో ఏమిటంటే ఈ విధానంలో వాటర్ వినియోగం చాలా తక్కువ ఉంటుంది. సో అక్కడ మల్చింగ్ సిస్టమ్ కానివ్వండి, డిప్ ఇరిగేషన్ కానివ్వండి, వర్షాల మీద ఆధారపడే రైతులు కూడా కరువు ప్రాంతాల్లో కూడా ఈ 7 లేయర్ అగ్రికల్చర్ అనే విధానాన్ని చాలా సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోవచ్చు.